అందరికీ నమస్కారం. ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్. ఆర్థిక ప్రణాళికలను అమలు చేయడానికి ఇది అనుకూలమైన సమయం కాబట్టి బద్దకించకండి. మహిళలు గృహ మరియు బాహ్య పనులను నిర్వహించడంలో విజయం సాధిస్తారు. దగ్గర బంధువుతో కొనసాగుతున్న ఏదైనా వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. ఇతరుల విషయాలపై అడగని సలహాలు ఇవ్వడం, వాదనలు చర్చలకు దూరంగా ఉండండి. ఇది సంబంధాలు దెబ్బతినడానికి మాత్రమే దారి తీస్తుంది. తమ కష్టానికి తగిన ఫలితాలు రాకపోవడంతో యువత కొంత నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో కర్మాగారాలు, ఫ్యాక్టరీలు లేదా ఇనుముకు సంబంధించిన ఏ వ్యాపారమైనా లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి మీ పరిచయాలను పటిష్టం చేసుకోండి. కమిషన్లు, కన్సల్టెన్సీలు మొదలైన వాటికి సంబంధించిన పనులు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రభుత్వంతో పనిచేసే వారి పనితీరు పట్ల అధికారులు సంతృప్తిగా ఉంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారు మెరుగైన సంబంధాన్ని పొందే అవకాశం ఉంది. ఈ రాశివారు డబ్బుకు సంబంధించి కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉండవచ్చు. కొద్దిగా ఓపిక పట్టండి. రానున్న రోజుల్లో అంతా మంచి జరుగుతుంది. ఈరోజు మీకు ఆనందంతో నిండి ఉంటుంది. మీరు ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించి అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తారు. మీరు ప్రతి పనిని ఓర్పుతో అవగాహనతో పూర్తి చేయడానికి కృషి చేస్తారు మరియు మీ పని విజయవంతమవుతుంది. ఈరోజు సహాయం అడగడానికి సంకోచించకండి. అంతా మీకు అనుకూలంగా ఉంది. మీరు ఈరోజు ఒక ప్రాజెక్టును ప్రారంభించవచ్చు. వీలైతే సాయంత్రం లోపు ఆ పనిని పూర్తి చేయండి. ఈరోజు మీరు కష్టపడి పనిచేస్తే మీరు ప్రణాళిక వేసుకున్న చాలా పనులను పూర్తి చేయగలరు. ఈరోజు మీకు చాలా లాభదాయకమైన రోజుగా ఉంది. వ్యాపారం మంచి ఆర్థిక లాభాలను తెస్తుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నట్లయితే ఈరోజు మీరు అలా చేయవచ్చు. రాజకీయాల్లో ఉన్నవారికి ఈరోజు చాలా మంచి రోజుగా ఉంది. మీకు ఒక సామాజిక సమావేశంలో మాట్లాడే అవకాశం లభిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. కొత్త ఆదాయ వనరులు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి. కొత్తగా పెళ్ళైన జంటలు ఒక కుటుంబ వేడుకకు హాజరవుతారు. మీ పనిలో మీకు కుటుంబ మద్దతు లభిస్తుంది. సమాజంలో పలుకుబడి మరియు గౌరవ ప్రతిష్టలు గల వ్యక్తుల సహకారము లభించటం వలన మీకు అనేక విధాలుగా లాభం చేకూరే అవకాశం ఉంది. కీలకమైన విషయాల్లో వారి మార్గదర్శకత్వం మీకు ఉపయోగపడుతుంది. వృత్తి మరియు వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు ముందుకు రావచ్చు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. సామాజికంగా మీ పేరు ప్రతిష్టలు పెరిగి పలువురు మీ అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేయడం ద్వారా మంచి గుర్తింపు పొందగలుగుతారు. ఆర్థిక పరంగా లాభదాయక పరిస్థితులు ఏర్పడి నిలిచిపోయిన పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ సంబంధిత విషయాల్లో పరస్పర అవగాహన పెరిగి ఆనందకరమైన సమయం గడిచే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారం మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఆరోగ్యపరంగా క్రమశిక్షణ పాటిస్తే ఉత్సాహంగా ఉండగలుగుతారు. పెద్దల ఆశీర్వాదం మరియు సన్నిహితుల సహకారం వల్ల ప్రతి విషయంలో ముందడుగు వేయగలుగుతారు. మీ నిర్ణయాలు భవిష్యత్తులో విజయానికి దారితీసే అవకాశం ఉంది. ఈరోజు మీకు కొత్త అవకాశాలు నాంది అని చెప్పవచ్చు. మీ భావోద్వేగాలను అర్థం చేసుకుని వాటిని సరైన దిశలో మళ్లించే అవకాశం మీకు లభిస్తుంది. పని ప్రదేశంలో సహోద్యోగులతో సామరస్యం పాటించడం చాలా అవసరం. కాబట్టి మీ సంభాషణ నైపుణ్యాలు ఉపయోగించుకోండి. వ్యక్తిగత సంబంధాలలో మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి ప్రయత్నించండి. ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది. ఆరోగ్యం విషయంలో కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు, కానీ ధ్యానం మరియు యోగా మనశ్శాంతిని అందిస్తుంది. ఆర్థిక విషయాల్లో మీ ఖర్చులను నియంత్రించుకోండి మరియు అనవసరమైన కొనుగోళ్లకు దూరంగా ఉండండి. కాలం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి సానుకూల ఆలోచనలు మరియు సానుకూల శక్తితో ముందుకు సాగండి. మీ అభిరుచి మిమ్మల్ని విజయానికి నడిపిస్తుంది. ఈరోజు మీరు పనిలో శ్రద్ధగా ఏకాగ్రతతో పని చేస్తారు. దీనివల్ల మీ ముఖ్యమైన పనుల్లో చాలా వరకు సులభంగా పూర్తవుతాయి. వీలైతే సాయంత్రం లోపే మీ ఆఫీస్ పనిని పూర్తి చేసుకోండి. మీరు ఈరోజే ఒక కొత్త వ్యాపార ప్రణాళికను ప్రారంభించవచ్చు. ప్రతి పనిని ఓర్పుతో అవగాహనతో పూర్తి చేయడానికి మీరు కృషి చేస్తే గొప్ప విజయాన్ని సాధిస్తారు. ఈరోజే సహాయం అడగడానికి సంకోచించకండి. అంతా మీకు అనుకూలంగానే ఉంది. ఈరోజు ఆనందంతో నిండిన రోజు అవుతుంది. మీ కుటుంబంతో కలిసి ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించండి. అక్కడ మీరు మీ శక్తి మేరకు అవసరంలో ఉన్నవారికి సహాయం కూడా చేస్తారు. ఈరోజు మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. మీరు మానసికంగా ప్రశాంతంగా ఏకాగ్రతతో మరియు ఆధ్యాత్మికంగా బలంగా ఉంటారు. ఈరోజు మీరు వినోదం కాలక్షేపం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. శారీరక మానసిక సమస్యల పరిష్కారం కావచ్చు. మరింత దూకుడుగా ప్రవర్తించడం
పెద్ద వివాదానికి దారితీయవచ్చు. కుటుంబ సభ్యులతో కూడా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు అదృష్టం సంతోషంతో మీ తలుపు తట్టవచ్చు. మీరు ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చు మరియు మీ కష్టానికి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ఇల్లు లేదా ఆస్తికి సంబంధించిన మీ కలలను నెరవేర్చుకోవడానికి మీ తల్లిదండ్రుల ఆశీస్సులు సహాయపడతాయి. మీరు మీ బాధ్యతలను శ్రద్ధగా నిర్వర్తిస్తారు మరియు ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తారు. సాంఘిక సేవలో పాల్గొనడం వల్ల మీ గుర్తింపు గౌరవం పెరుగుతాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడం మీకు గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈరోజు ప్రేమ జీవితంలో భావోద్వేగాలు తీవ్రంగా ఉంటాయి. మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే మీ భాగస్వామి ప్రవర్తన పట్ల మీ సున్నితత్వం పెరగవచ్చు. అనుమానం లేదా అభద్రత భావాన్ని పెరగనివ్వకండి. సంబంధంలో దూరాన్ని సృష్టించగలదు. వివాహిత స్త్రీలు పాత విషయాలను మళ్ళీ తవ్వుకోవడం మానుకోవాలి. అవివాహిత స్త్రీలకు పాత ప్రియమైన వారిని గుర్తు చేసుకోవడం లేదా అకస్మాత్తుగా సందేశం అందుకోవడం కలవర పెట్టవచ్చు. ఈరోజు మీ వృత్తి జీవితంలో తెలివైన వ్యూహం, నిశ్శబ్దం చాలా అవసరం. ఉద్యోగం చేసే మహిళలు కార్యాలయ రాజకీయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు వైద్య, క్షుద్ర, ఆర్థిక, పరిశోధన, సాంకేతిక రంగాల్లో ఉన్నట్లయితే లోతుగా ఆలోచించగల సామర్థ్యం ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు భాగస్వామ్యాలు మరియు పత్ర సంబంధిత విషయాల్లో మరింత జాగ్రత్త వహించాలి. ఈరోజు దాగి ఉన్న ఆర్థిక ఖర్చులు బయటపడవచ్చు. పాత చెల్లింపులు, ఆరోగ్యం లేదా కుటుంబ విషయాల కోసం డబ్బు ఖర్చు కావచ్చు. ఒకరిని తొందరగా నమ్మి వారికి డబ్బు ఇవ్వడం తర్వాత సమస్యలకు దారితీయవచ్చు. ఈరోజు ప్రమాదకరమైన పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు నిద్రలేమి ఒక ఆందోళన కలిగించే విషయం కావచ్చు. అధికంగా ఆలోచించడం వల్ల మీ తల బరువుగా అనిపించవచ్చు. మీరు కడుపు సమస్యలు లేదా శరీర బలహీనతను కూడా అనుభవించవచ్చు. శారీరక విశ్రాంతితో పాటు మానసిక ప్రశాంతత కూడా అంతే ముఖ్యం. 12వ ఇంట్లో చంద్రుడు ఉండడం వల్ల మీరు ఈరోజు రద్దీ వాతావరణాలకు దూరంగా ఉండి శాంతి, ఏకాంతం మరియు కొద్దిపాటి భావోద్వేగ దూరాన్ని ఇష్టపడతారు. ఈరోజు మీకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. పనులు సజావుగా సులభంగా సాగుతాయి. మీకు ఆటంకం కలిగిస్తున్న పనులు పూర్తవుతాయి. ముఖ్యమైన పనులు పగటిపూట పూర్తి చేయాలి. ఆకస్మిక ఖర్చులు పెరగవచ్చు. వాహనం లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు తలెత్తవచ్చు. మీ జీవిత భాగస్వామితో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. ఈరోజు ఏ కొత్త పనులు మొదలు పెట్టవద్దు. మీ వైవాహిక సంబంధంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ వృత్తి రంగంలో ఆటంకాలు తలెత్తవచ్చు. ఈరోజు మీరు కోపానికి దూరంగా ఉండాలి. మీ నాన్నగారి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ఖర్చులు కూడా మీరు భరించాల్సి రావచ్చు. ఈ రాశివారు ఈరోజు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంలో ఉన్న పెద్దల ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాలి. మీరు నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవు. మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారిని మంచి డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు.